ఏంటి పెనం చూస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవాల్టి వీడియో ఏంటంటే క్లీనింగ్ టిప్ అండి. ఇదైతే ప్యాన్ అయితే క్లీన్గా చేశాను. దీని మీద చపాతీ దోశలు ఇలా వేసుకోవచ్చండి. నల్లగా ఉండే ప్యాన్ని తెల్లగా అయితే చేశానండి. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటైతే వంట అయితే కాదండో, ఇవాళ క్లీనింగ్ టిప్ అండి. ఇక్కడ ఈ ప్యాన్ అండి, తవా ప్యాన్ అంటారు. దీని మీద చపాతీలు కానీ దోశలు కానీ రెండూ వేసుకోవచ్చు. ఇక్కడ ఇదైతే చాలా మురికిగా ఉందండి. దీని అయితే ఇప్పుడు ఈజీగా ఎలా క్లీన్ చేయాలా అనేది అండి ఇవాళ యొక్క వీడియో. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యాన్ అయితే మనం రోజు చపాతీలు అలా చేసుకొని చాలా బ్లాక్గా అయి ఉంటుంది. చూడండి అంతా అడుగు అంటిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒక లెమను అలానే నిమ్మ ఉప్పు అంటారు కదా, నిమ్మ ఉప్పు అయినా తీసుకోవచ్చు, మామూలు ఇంట్లో ఉండే సాల్ట్ కూడా తీసుకోవచ్చండి. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ అయితే ఇలా పెట్టాలండి. బాగా వేడవ్వాలి. చూడండి ఇలా కొద్దిగా వేడయ్యాక మనము వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇలా వాటర్ అయితే వేసుకోవాలి. ఇవి బాగా మరగాలండి. మనం మామూలు సాల్ట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నిమ్మ ఉప్పు అయితే తీసుకున్నా అండి నేనైతే. మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది ఇదైతే. ఇప్పుడు ఈ నిమ్మ ఉప్పు వేసిద్దాము. ఇలా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయాలండి. చూడండి ఇలాంటి చాకుతో కానీ మనకు ఏదైనా ఇక్కడ ఈ పెన్నంకంతా ఇది ఈ ఉప్పు అనేది సాల్ట్ అంతా ఇలా పట్టాలి మొత్తం ఇలా. దీని సాల్ట్ బాగా కరిగిపోతుందండి. చూసారా, ఈ కొద్దిసేపు ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే క్లీన్ చేసుకోవచ్చండి ఈజీగా. నల్లగా ఉన్న ప్యాన్ని తెల్లగా కొత్త దానిలా చేసేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మరిగింది కదా. ఇప్పుడు ఈ నిమ్మకాయ అయితే కొద్దిగా పిండాలి. ఫస్ట్ ఇక్కడ చిన్న ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ నిమ్మకాయని అంతా వేసుకోవాలి ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ నిమ్ముప్పు ద్వారా మనకు త్వరగా అంటే క్లీన్ అవుతుంది. మనము ఏం శ్రమ పడకుండా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ పెనం మీద అయితే దోశలు చపాతీలు చాలా బాగా వస్తాయండి. చూడండి ఇప్పుడైతే మనము ఈ వాటర్ అన్నీ అయిపోయే వరకు అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్ అన్నీ అయిపోవాలి. అప్పటి వరకు అయితే మనం ఇది మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్లకు అంతా బాగా నల్లగా అయింది కదా. చూడండి ఇలా కొద్దిసేపు అయితే ఉంచారంటే చాలండి. చూసారా, లైట్గా అయితే పోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్ కలర్గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ వాటర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనకు ఏది ఈజీగా ఉంటుందో దాంతో మొత్తం ఇలా అనాలి. చూసారా అండి, బ్లాక్గా చూసారా. చూడండి ఇలాంటి సలాకి అంటారు కదా, ఇలాంటిది అయితే మనం తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత బ్లాక్గా డర్టీగా వచ్చేస్తుందో. ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. చూసారా, చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్లాక్గా వచ్చేస్తుందో. దీనికి ఉండేదంతా ఇలా చేసామంటే నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ శ్రమ లేకుండా ఇలా చేసుకోవచ్చు. ఒక 15 days ఒకసారి చేసుకున్నా చాలండి. ప్యాన్ అనేది చాలా క్లీన్గా నీట్గా చూసారా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చేతులు నొప్పి పుట్టకుండా మనమైతే ఇలా క్లీన్ చేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గ్లాస్ ఏదైనా ఉంటుందనుకో, మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే వేడిగా ఉంటుంది. జాగ్రత్తగా వేసుకోవాలి. చూసారా సైడ్లకంతా ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎలాంటి జిడ్డు మరకలు లేకుండా కొత్త దానిగా అయితే తీసేసుకోవచ్చు. చూసారా, ఇలా చేసుకున్నారంటే ఒక 5 minutesలో మన పెనం అనేది తెల్లగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్క్రబ్బర్తో అయితే ఒక్కసారి చూసారా ఎంత డర్టీగా ఉందో.
ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ స్క్రబ్బర్తో అయితే ఒకసారి ఇలా రుద్దామంటే ఇక్కడ ఇంకా ఏదైనా నల్లగా ఉంటే మొత్తం చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకున్నారంటే ప్యాన్ అనేది నీట్గా కొత్త దానిగా అయితే మెరిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఆ ప్యాన్ అయితే కొత్తగా అయిపోయింది. ఇక్కడ 5 మినిట్స్లో అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత తెల్లగా అయిందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్లీన్ చేసుకున్న ప్యాన్ మీద చపాతీ అయితే చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీ అయితే చాలా బాగా కాలుతుంది. ఈ పెన్నం మీద అయితే చాలా బాగుంటాయండి ఇలా చేసుకున్నారంటే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చాలా బాగా పొందుతాయండి ఈ పెన్నం మీద. మిగతా కూడా ఇలానే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ అయితే క్లీన్గా ఇలా చేసేసానండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.